Hello dear friends, Namaste to all. TSPSC Group 1 Prelims 2022 పేపర్లో వచ్చిన పాలిటీ క్వశ్చన్స్ను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, దట్ ఈజ్ ఈ క్వశ్చన్స్కి సంబంధించిన విషయాలని ఎగ్జామ్కి ముందే చెప్పిన లైవ్ క్లాసెస్ నుండి పాయింట్స్ని యూనిఫై చేసి మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఎగ్జామ్కి ముందే చెప్పిన క్లాసెస్ నుండి పాయింట్స్ని కన్సాలిడేటెడ్ చేసి ప్రొవైడ్ చేస్తున్న వీడియో ఇది. అండ్ రిక్వెస్ట్ నెంబర్ 1, వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. రిక్వెస్ట్ నెంబర్ 2, if you want complete Lakshmikant Indian Polity classes, download SparkEducon app. Link is given in description. Now I read the question. You also read the question clearly. Right. Question is, the effects of the proclamation of national emergency or జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రభావాలు. Option A, extension of the executive powers of the union government. కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు విస్తృతమవుతాయి. ఆప్షన్ బి, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పార్లమెంట్స్ లా మేకింగ్ పవర్స్. పార్లమెంటు చట్టాలు రూపొందించే అధికారాలు విస్తృతమవుతాయి. ఆప్షన్ సి, ద ఫెడరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ కంటిన్యూ టు ఫంక్షన్. రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు పనిచేస్తూనే ఉంటాయి. ఆప్షన్ డి, రిస్ట్రిక్షన్ ఆన్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ గ్యారంటీడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక స్వేచ్ఛలపై పరిమితి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. 1, ఏ అండ్ సి ఓన్లీ, ఏ అండ్ సి మాత్రమే. 2, ఏబిసి ఓన్లీ, ఏబిసి మాత్రమే. 3, ఏబిడి ఓన్లీ, ఏబిడి మాత్రమే. 4, ఏ అండ్ బి ఓన్లీ, ఏబి మాత్రమే. దిస్ ఈస్ ద క్వశ్చన్ అండ్ దెన్ లిజన్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్లీ. నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు పరిస్థితి చూద్దాం. నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సో అది ఇట్లా మారుతుంది. ఎట్లా? స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఈజ్ టు బి ఎక్సర్సైజ్డ్. ఏంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే? రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం అనేది యూజ్ చేయబడాలి. ఎలా యూజ్ చేయబడాలంట? ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంది అంటే, అది ఎప్పుడైతే డ్యూరింగ్ ఇన్ నేషనల్ ఎమర్జెన్సీ కాలం, డ్యూరింగ్ ఇన్ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ఏమవుతుంది? సెంట్రల్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ యొక్క కార్యనిర్వాహక అధికారం ఏదైతే ఉంటుందో, ఇట్ ఎక్స్టెండ్స్ అండి. అది విస్తరిస్తుంది. అది విస్తరించి ఏం చేస్తుంది? ద వే, ద మేనర్, ద వే అంటే ఏ పద్ధతిలో రాష్ట్రం తన కార్యనిర్వాహక అధికారాలని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి కేంద్రం కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? ఏ పద్ధతిలో, ఏ మేనర్ లో నువ్వు ఉపయోగించుకోవాలి, ఏ వేలో నీ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ ని ఉపయోగించుకోవాలి, హూ విల్ కంట్రోల్, హూ విల్ డైరెక్ట్, ఆ పద్ధతులు ఎవరు చేస్తారు? నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో కేంద్రం చేస్తారు. ఓకేనా? సో కేంద్రం కంట్రోల్ చేస్తుంది. ఎందుకు కేంద్రం కంట్రోల్ చేస్తుంది? కేంద్రం యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేది ఎక్స్టెండ్ అవుతాయి నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో. ఎక్స్టెండ్ అయిపోయి, అయ్యా రాష్ట్రమా, అయ్యా రాష్ట్రాలు, మీరు మీ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ ని ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి, ఏ విధంగా మీరు ఉపయోగించుకోవాలి, మేము డిసైడ్ చేస్తాము, మేము పంపిస్తాము, మేము కంట్రోల్ చేస్తాము, మేము ఆదేశాలు జారీ చేస్తాము, ఆ ఆదేశాల ప్రకారం మీరు ఉపయోగించుకోవాలి అని చెప్పేసి కేంద్రం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ లిస్ట్ లో అంశాలపైన అండి, స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాలపైన, ఇన్ ద స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాలపైన డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ టైం, నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ఈ యొక్క స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాలపైన, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన ఎవరు చట్టాలు చేయగలరు అంటే పార్లమెంటు చట్టాలు చేస్తుందండి. ఓకేనా? సో పార్లమెంటు చేస్తుంది అంటే ఎవరు? కేంద్రం చేస్తున్నట్టు చట్టాలు. రైటా? అంటే లెజిస్లేటివ్ పవర్ లో వచ్చే ప్రభావం ఏ విధంగా మారుతుంది? రాష్ట్రాలు తమ జాబితాలో ఉన్న చట్టాలు తాము చేసుకోకుండా ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో కేంద్రం ద్వారా రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేయబడుతున్నాయి. రైట్? సో అది ఈ యొక్క పార్లమెంటు చట్టాలు చేస్తుంది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్, అధికారాల విభజన రద్దవుతుంది అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఆర్ డివిజన్ ఆఫ్ పవర్స్ రద్దవుతుంది అంటే దాని అర్థం ఏంటండి? ఫెడరల్ పోతుంది, యూనిటరీ వస్తుంది. ఫెడరల్ పోతుంది, యూనిటరీ వస్తుంది. అంటే ఏంది? సమాఖ్య పోతుంది, ఏకకేంద్రం అవుతుంది. అప్పుడు కాన్స్టిట్యూషన్ బికమ్స్ యూనిటరీ రాదర్ దాన్ ఫెడరల్. కాన్స్టిట్యూషన్ బికమ్స్ యూనిటరీ రాదర్ దాన్ ఫెడరల్. రైట్?
అంటే ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్ సస్పెండ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? సో యూనిటరీ రాదర్ దాన్ ఫెడరల్. సో కాన్స్టిట్యూషన్ ఏమవుతుంది అప్పుడు? ఏకకేంద్రంగా మారుతుంది. ఫెడరల్ వ్యవస్థ కన్నా ఏకకేంద్రంగా కాన్స్టిట్యూషన్ అనేది మారుతుంది. రైటా? సో చెప్తుంది ఓకే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది కదా, సో బై బై ఫెడరల్, బై బై, నువ్వు లేవు ఇంకా, బై బై, జస్ట్ ఐఎమ్ కమింగ్, సో వెల్కమ్, వెల్కమ్ యూనిటరీ. యూనిటరీకి మనం వెల్కమ్ చేస్తున్నాం అండ్ ఫెడరల్ కి బై బై చెప్తున్నాం. రైటా? ఎప్పుడు? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి సస్పెండ్ అయినప్పుడు. ఏ టైంలో? ఇన్ ద ఎమర్జెన్సీ పీరియడ్, డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ పీరియడ్. రైట్? చలో, సో ఇది యూనిటరీ రాదర్ దాన్ ఫెడరల్ అండి. రైటా? సో ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎఫెక్ట్స్ ఆన్ ద ఫండమెంటల్ రైట్స్ అండి. సో ఎఫెక్ట్ ఆన్ ది ఫండమెంటల్ రైట్స్. సో ప్రాథమిక హక్కులకి సంబంధించి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ప్రాథమిక హక్కులపై, ఫండమెంటల్ రైట్స్ పై జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క ప్రభావాన్ని మనం డిస్క్రైబ్ చేయాలి అంటే, మనం డిస్కస్ చేయాలి అంటే ప్రధానంగా we have to concentrate on 2 articles అండి. 2 ఆర్టికల్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో వాట్ ఆర్ దోస్ ఆర్టికల్స్? సో ఈ యొక్క ప్రభావాన్ని మనం తర్కించాలి అంటే, ఈ యొక్క ప్రభావాన్ని మనం జస్ట్ డిస్కస్ చేయాలి అంటే 2 ఆర్టికల్స్. వాట్ ఆర్ 2 ఆర్టికల్స్? వన్ ఈస్ ఆర్టికల్ 358, 358, ఆర్టికల్ 358, అండ్ అనదర్ వన్ ఈస్ ఆర్టికల్ 359, 359. ఈ 2 ఆర్టికల్స్ ని మనం చూడాల్సిన పని ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పని ఉంది. రైట్? మరి ఆర్టికల్ 358 అసలు ఏం చెప్తుంది? ఏం చెప్తుంది అంటే, సో ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ ఉన్న కాలంలో, నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడైతే ఉంటుందో ఆ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ ఉన్న కాలంలో సస్పెన్షన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 19, సస్పెన్షన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 కింద మనకి ప్రసాదించబడిన ఈ యొక్క ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయబడతాయి అని చెప్పేసి మనకి ఈ యొక్క ఆర్టికల్ 358 చెప్తుందండి. సస్పెన్షన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ బై ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 ద్వారా మనకి ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయండి? మనం డిస్కస్ చేద్దాం తర్వాతకి. ఎన్ని ఉన్నాయి? 6. రైట్, 6. ఈ యొక్క 6 ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి సస్పెండ్ అవుతాయి అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ 358 మనకి చెప్తుందండి. రైటా? చలో, వాటికి సంబంధించిన డీటెయిల్ డిస్కషన్ ఇప్పుడే చేద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 359 ఇదేం చెప్తుంది? సస్పెన్షన్ ఆఫ్ అదర్ ఫండమెంటల్ రైట్స్, అదర్ ఫండమెంటల్ రైట్స్ అండి. ఓకేనా? ఎక్సెప్ట్ 2021, 2021 ప్రాథమిక హక్కుల్ని మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ కి సంబంధించి, అంటే నిలుపుదలకు సంబంధించి మనకి ఆర్టికల్ 359 చెప్తుంది. సస్పెన్షన్ ఆఫ్ అదర్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? ఈ యొక్క 19 కాకుండా, ఈ యొక్క 19 ఏదైతే ఉందో 19 ఆల్రెడీ 358 కిందికి వచ్చింది. ఈ 19 కాకుండా, ఈ 20, 21 కూడా కాకుండా మిగిలిన ఉన్నాయి కదా ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో 14, 15, 16, సో మిగతా అన్ని లైక్ 22, 23 వీటన్నిటికి సంబంధించిన సస్పెన్షన్ గురించి ఈ యొక్క ఆర్టికల్ 359 చెప్పడం జరుగుతుంది. రైట్ అండి? సో ఈ 2 ఆర్టికల్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన ప్రభావం ఏ విధంగా ఉంది అనేది మనకి తెలుస్తుంది. We will come to know. That is the explanation about that question, and please provide your answer in the chat box. Okay? And now I am reading this question. Listen carefully. Question is, which of the following is not an essential qualification for appointment as a governor? ఈ క్రింది వాటిలో గవర్నర్ నియామకానికి తప్పనిసరైన అర్హత కానిది ఏది? 1. He she should have a domicile of the state to which he she is being appointed. అతను ఆమె ఏ రాష్ట్రానికి నియమించబడతారో దాని నివాసి అయి ఉండాలి. 2. He she must not be a member of legislature or parliament. అతను ఆమె శాసనసభ లేదా పార్లమెంట్ సభ్యుడు అయి ఉండకూడదు. 3. He she shall not be holding any office of profit under central, state or local government. అతను ఆమె కేంద్ర, రాష్ట్ర లేదా స్థానిక ప్రభుత్వాలలో ఎలాంటి లాభదాయకమైన పదవిని కలిగి ఉండకూడదు. 4th, he she should be a citizen of India and completed 35 years of age.
అతను ఆమె భారతదేశ పౌరుడై ఉండాలి, 35 ఏండ్ల వయసు కలిగి ఉండాలి. దీస్ ఆర్ ద ఆప్షన్స్. అండ్ నౌ వి గెట్ ఇన్ టు ది ఎక్స్ప్లెనేషన్. క్వాలిఫికేషన్స్. సో వాట్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ హీ షుడ్ హ్యావ్? ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి ఆయన? ఫస్ట్ క్వాలిఫికేషన్ అండి, అంటే అవర్ కాన్స్టిట్యూషన్ లేస్ డౌన్, అవర్ కాన్స్టిట్యూషన్ లేస్ డౌన్ అంటే కాన్స్టిట్యూషన్ అఫీషియల్లీ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి, అఫీషియల్ గా పేర్కొన్నది రెండు ఉన్నాయండి. అఫీషియల్ గా పేర్కొన్నది కాన్స్టిట్యూషన్ రెండు మాత్రమే. ఏంటి అవి? సో ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరుడై. ఎస్ మ్యామ్, భారతదేశానికి సంబంధించిన పౌరుడై ఉండాలి. అండ్ నెక్స్ట్ దట్ ఈస్ ఈ షుడ్ హ్యావ్ కంప్లీట్ 35 years ఆఫ్ ఏజ్. సో 35 సంవత్సరాల వయసు ఆయనకి నిండి ఉండాలి. సో ఈ రెండు కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. ఈ రెండు ఏంటి? రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగం అఫీషియల్ గా ఎస్టాబ్లిష్ చేసిన క్వాలిఫికేషన్స్ ఈ రెండు. రైట్, బానే ఉంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ రెండు కన్వెన్షనల్ గా అండి, అంటే లైక్ ట్రెడిషన్ లాగా, ఒక సాంప్రదాయం లాగా కొనసాగుతున్నాయి. ఏంటి అవి? బిఏ అవుట్ సైడర్. బిఏ అవుట్ సైడర్ ఏంటి? బిఏ అవుట్ సైడర్ అంటే ఏంటి ఇక్కడ? అంటే ఎవరైతే ఈ యొక్క గవర్నర్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి సంబంధించిన ఒక గవర్నర్ ఉంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి కాకుండా వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడు. బిఏ అవుట్ సైడర్, అవుట్ సైడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడు ఆయన. ఓకేనా? సో హీ బిఏ అవుట్ సైడ్, పక్క రాష్ట్రానికి. ఇప్పుడు మన రాష్ట్ర గవర్నర్ ఎవరు? హూస్ అవర్ గవర్నర్ ప్రెసెంట్? తమిళసై. ఆమె ఏ రాష్ట్రానికి చెందినామా? తమిళసై, తమిళనాడు. ఆమె అవుట్ సైడ్ స్టేట్ కదా. రైట్. ఈ విధంగా అవుట్ సైడ్ రాష్ట్రం వాళ్ళు మన దగ్గర గవర్నర్ గా ఉంటారు. సో ఇది ఒక కన్వెన్షన్, ఇది ఒక సాంప్రదాయం లాగా కొనసాగుతుంది. కండిషన్స్. వెరీ గుడ్. కండిషన్స్. చలో, సో కండిషన్స్ ఆర్ దేర్. కండిషన్స్. సో మరి ఏం కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయాలి? ఏం కండిషన్స్ అండి? షుడ్ నాట్ బి ఏ మెంబర్. షుడ్ నాట్ బి ఏ మెంబర్. ఈయన మెంబర్ గా ఉండడానికి ఆస్కారం లేదు. దేనికి మెంబర్ గా ఉండడానికి లేదు? ఈదర్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్, పార్లమెంట్ లో రెండు సభల్లో ఈయన మెంబర్ గా ఉండడానికి ఆస్కారం లేదు. అదేవిధంగా నాట్ ఏ మెంబర్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్ లో కూడా మెంబర్ గా ఉండడానికి ఆస్కారం లేదు. అంటే ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ లో ఒక సభ ఉంటే ఒక సభలో మెంబర్ ఉండడానికి ఆస్కారం లేదు, రెండు సభలో ఉంటే కూడా రెండు సభల్లో కూడా ఈయన మెంబర్ గా ఉండడానికి ఆస్కారం లేదు అండి. ఒకవేళ ఆయన మెంబర్ గా ఉండి గవర్నర్ గా ఎలక్ట్ అయిండు అనుకుందాం, గవర్నర్ గా అపాయింట్ చేయబడింది అనుకుందాం. ఎప్పుడైతే ఈయన పదవిలోకి వచ్చిన రోజు ఏదైతే ఉంటుందో, అంటే ఓత్ తీసుకొని పదవి ప్రమాణం స్వీకారం చేసిన రోజు ఏదైతే ఉంటుందో, అలా ఆయన పదవి ప్రమాణ స్వీకారం ఇక్కడ చేస్తాడు. ఒకవేళ ఆయన ఎంపీ గానో లేకుంటే ఎమ్మెల్యే గానో ఉంటే చేసిన రోజే, ఇక్కడ పదవి ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ యొక్క ప్లేస్ అనేది ఖాళీ అయినదిగా పరిగణించబడుతుంది, అంటే వెకేట్ అయినదిగా పరిగణించబడుతుంది అండి. రైటా? సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కండిషన్ ఏంది? ఈ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఓకేనా? సో నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఏ విధమైన లాభదాయకమైన పదవులని ఈయన కలిగి ఉండకూడదు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దట్ క్వశ్చన్ అండ్ ప్రొవైడ్ యువర్ ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. రైట్, నౌ ఐఎమ్ రీడింగ్ దిస్ క్వశ్చన్ అండ్ క్వశ్చన్ ఇస్ దిస్: కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలవెంట్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మినిస్టీరియల్ రెస్పాన్సిబిలిటీ. మంత్రివర్గ బాధ్యతలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఏ, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. బి, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్. మంత్రిమండలి నెలకు కనీసం ఒకసారి సమావేశమవుతుంది. సి, Ministry as a body shall resign as soon as it loses the confidence of the Lok Sabha. లోక్సభలో విశ్వాసం కోల్పోయిన వెంటనే మంత్రిమండలి మొత్తం రాజీనామా చేయాలి. డి, ద మినిస్టర్స్ షల్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. రాష్ట్రపతి అభిష్టం మేరకు మంత్రులు అధికారంలో కొనసాగుతారు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని గుర్తించండి. 1, B, C and D only. 2, A, B, D only. 3, A, C, D only. 4, A, B, C only. Right, Andy? So this is the question and then listen the explanation. That is, Council of Ministers means UCOM. UCOM means Union Council of Ministers. కేంద్ర మంత్రి మండలి ఎవరికి ఉండాలి బాధ్యతతోనే సమిష్టిగా ఉమ్మడిగా అంటే దట్ ఈస్ లోక్సభకి. ఓకేనా? లోక్సభకి సమిష్టి బాధ్యతతోనే వ్యవహరించాలి.
So that is collectively responsible to Lok Sabha. Next, no confidence motion అంటే అవిశ్వాస తీర్మానం. నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం ఇక్కడ. సో ఏంటి, అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో మూవ్ చేసారు. ఓకే, లోక్సభలో పెట్టడం జరిగింది. లోక్సభలో పెట్టిన తర్వాతకి ఆ అవిశ్వాస తీర్మానం ఏమైంది, అది యాక్సెప్ట్ అయింది, పాస్ అయిపోయింది. మరి లోక్సభలో అవిశ్వాస తీర్మానం పాస్ అయిపోతే మంత్రులు ఏం చేయాలి, మినిస్టర్స్ అంతా దే హ్యావ్ టు రిజైన్. వాళ్ళు ఏం చేయాలండి, రిజైన్ చేయాలి, అంటే రాజీనామా చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, రాజీనామా చేయాలి. మరి లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు రాజీనామా చేయాలి ఎవరు, మంత్రులు అంతా. అంటే ఇక్కడ ఏంటండి, సో లైక్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మంత్రులు రాజ్యసభ నుంచి ఉంటారు, లోక్సభ నుంచి ఉంటారు, ఇద్దరు ఉంటారు. లైక్ మంత్రులు ఫ్రమ్ రాజ్యసభ, ఫ్రమ్ లోక్సభ, రైట్. మరి రాజ్యసభ నుంచి లోక్సభ నుంచి ఇద్దరు దిక్కుల మంత్రులు ఉన్నారు. మరి నో కాన్ఫిడెన్స్ లోక్సభలో జరుగుతుంది కదా, మరి లోక్సభ నుంచి ఉన్న మంత్రులు మాత్రమే పోతారు, రాజ్యసభలో ఉన్న మేము పోము, మేము అట్లనే ఉంటాం. అట్లనా, లేదు. ఎందుకు, వి నో దట్ హియర్ సింక్ ఆర్ స్విమ్ టుగెదర్. ఉంటే అందరం ఉందాం, లేకపోతే అందరం మునుగుదాం. సో నువ్వు రాజ్యసభ నుంచి అయినా, లోక్సభ నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా పర్లేదు, ఒక్కసారి నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయింది అంటే అందరూ కూడా లోక్సభ మెంబర్స్ కావచ్చు, రాజ్యసభ మెంబర్స్ కావచ్చు, మంత్రులుగా ఉన్న వాళ్ళంతా రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్, ఫైన్. మరి మంత్రులు రిజైన్ చేయాలి అంటే ఒక్కొక్క ఆయన చేసుకుంటూ కూర్చుంటాడా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఒక్క ఆయన చేస్తే సరిపోతుందా? ఎస్ గైస్. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ప్రధానమంత్రి, ఆయన రాజీనామా చేస్తే, ఆయన రిజైన్ చేస్తే టోటల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ చేసినట్టే. ఓకేనా, ఎందుకంటే వాళ్ళందరినీ అపాయింట్ చేసేది ఎవరు, ఎవరి యొక్క అడ్వైస్ తోని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, పిఎం అడ్వైస్ తోనే. కాబట్టి ఈయన రిజైన్ చేస్తే టోటల్ ఆ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏదైతే ఉందో, టోటల్ యూకామ్ ఏదైతే ఉందో, అది రిజైన్ చేసినట్లే లెక్క. రైట్. ఆర్టికల్ 75 సేస్ ఏం చెప్తుంది ఇక్కడ మనకి, ఆర్టికల్ 75. సో ఈ యొక్క మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకేనా, రైట్. అంటే ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ యొక్క అభిష్టం మేరకు, ప్రెసిడెంట్ అంటే ఎవరు, రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకి వాళ్ళు పదవుల్లో ఉంటారు అని చెప్పేసి, సో మనకి ఈ యొక్క 75 ఆర్టికల్ మనకి చెప్పడం జరుగుతుంది. అగైన్ ఇదే ఆర్టికల్, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా. ఓకే, రైట్. సో హియర్ ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటున్నాం. ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ డైరెక్ట్ అపాయింట్ చేస్తాడా, లేకపోతే ఇన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టరా? ఇన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఎస్, వెరీ గుడ్. ఇన్ ద అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ తోని, సలహాతోని ఆయన అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఓకే, సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి యొక్క అడ్వైస్ తో జరుగుతుంది. ఓకే, మరి ఒకవేళ వీళ్ళు ప్రధానమంత్రి యొక్క నిర్ణయాలని అపోజ్ చేసినా, కొన్నిసార్లు నచ్చకపోవచ్చు, నిర్ణయాలను అపోజ్ చేసినా సరే, ఇఫ్ నాట్ వాళ్ళు డిస్సాటిస్ఫైగా, అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ప్రైమ్ మినిస్టర్ డిస్సాటిస్ఫై అయ్యే విధంగా వాళ్ళ యొక్క మంత్రి యొక్క పనితీరు ప్రైమ్ మినిస్టర్ డిస్సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఉన్నా చెప్తాడు, అయ్యా జరా ఇట్లా ఉన్నది నీ పని విధానం, కొంచెం చూసుకో అని చెప్పేసి చెప్తాడు. ఇన్లేదు, అయ్యా నువ్వు రాజీనామా చేయి అని చెప్పి చెప్తాడు. మరి రాజీనామా చేయమన్నప్పుడు ఆయన రాజీనామా చేయాలి. ఇఫ్ నాట్ చేయలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళని ఎవరి అడ్వైస్ మీద ప్రెసిడెంట్ అపాయింట్ చేసిండు, ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ తోనే ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన వాడు ప్రెసిడెంట్ చెప్తాడు, మై డియర్ ప్రెసిడెంట్ సార్, ప్లీజ్ ఫలానా ఏ అనే మంత్రి ఉన్నాడు, సో ఆ యొక్క ఏ అనే మంత్రిని మీరు డిస్మిస్ చేయండి, తొలగించండి అని చెప్పేసి. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహాతోని ఈ యొక్క ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఆ యొక్క ఏ అనే మంత్రిని తొలగించడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్లీ రెస్పాన్సిబిలిటీ. ఇందాకేంటి, కలెక్టివ్లీ, అందరూ కలెక్టివ్ గా దేనికి, లోక్సభకి రెస్పాన్సిబిలిటీ ఉంటే, ఇక్కడ ఇండివిజువల్లీ మంత్రులంతా ఎవరికి రెస్పాన్సిబుల్ గా ఉన్నారు, సో ప్రెసిడెంట్ కి ఇండివిజువల్ గా ఎవరికి రెస్పాన్స్ ఉన్నారు, రాష్ట్రపతికి. ఉమ్మడిగా ఎవరికి రెస్పాన్సిబుల్ ఉన్నారు, లోక్సభకి. క్లియర్ గైస్?